ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. స్వామియే శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ నెల 2025 సింహరాశి. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నెల ఒకసారిగా మనశ్శాంతి లేకోకుండా 10 నిమిషాలు బాగుంటే 10 నిమిషాలలో ఇంకో విధంగా వెళ్ళిపోతుంటారు. మైండు త్రికార శుద్ధి. అది ఎందువల్ల అవుతుంది, విషయం ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు అనేది చాలా వరకు ఉన్నాయి. మరి ఈ నెలలో కొంత కేర్ తీసుకోవాలి మీరు, జాగ్రత్తలు. ఏం పర్వాలేదులే, ఏం కాదులే అన్నట్టుగా మీరు ఆలోచించినట్టుగైతే దీనివల్ల మీకు చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు, కొంత సికాకులు పడే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆరోగ్య పరంగా చాలా వరకు విషయంగా కనబడుతుంది. మీరు కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో కూడా. అమ్మా నాన్న ఆరోగ్యము, పెద్దవాళ్ళు, వృద్ధుల్ని వాళ్ళ ఆరోగ్యాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకి మంచి విద్య, మంచి ఆలోచన ఉంది. మరి వీళ్ళకి గురుగ్రహ ప్రభావం వలన 10% నుంచి 11% స్థానంలో వరకు సంభవిస్తుంది. దానివల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అయినట్టుగా అవుతాయి, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటాయి. ఇదిగో అదిగో ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెబుతుంటారు. ఆ పని దగ్గరగా రాగానే బ్రేక్ అయిపోతుంది. అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీకు కుటుంబంలో మీ ఇంటి మీద, నీ మీద, మీ పిల్లల మీద ప్రజా ఘోష ఎక్కువగా కనబడుతుంది. 10 మందిలో అనేది మంచి పేరు, గౌరవం సంపాదించుకున్నారు కాబట్టి 10 మందిలో అనేది కొంతమంది నిన్ను లేనిపోయిన దాంట్లో ఇరికించాలి, నీ పేరుని బ్యాడ్ నేమ్ తేవాలని కొన్ని విశ్వ ఆలోచనలో వాళ్ళు కొంచెం ప్లానింగ్ చేస్తున్నారు. మీరు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేట్టుగైతే మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు. మైండ్ మనస్సు కరెక్ట్గా ఉండలేదు. పండుకుంటే అనుకూలంగా నిద్ర అనేది కరెక్ట్గా రావట్లేదు. మరి మీకు ఏదో పిచ్చి ఆలోచనలు, టెన్షన్స్ మొదలైనట్టుగా కనబడుతుంది. మరి అన్నిటికీ కారణం ఏమిటి, మరి దీనికి ఎందువల్ల అవుతుంది, దానికి కారణం ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటి మీద, మీ మీద ఉండాల్సిన గ్రహ దోష ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ గ్రహ దోష ప్రభావం వలన ఇంట్లో కానీ బయట కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య. ముఖం చూసిన వాళ్ళు, పని చేయాల్సిన వాళ్ళు అనుకున్న పనులు దగ్గరికి వచ్చి దూరం అయిపోవటం, ఇలాంటి మానసికమైన ఒత్తిడులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని మీరు పూర్తి చేయాలనుకున్నా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. మరి మీరు పూజించే భగవంతుడు అనుగ్రహంతో మీరు ఏ దేవుణ్ణి పూజించినా కూడా ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు లేకోకుండా అయిపోతుంది. అది ఎందువల్ల, మరి మీరు చేసిన తప్పు ఏమిటి, మరి మీకు జరగాల్సిన విషయం ఏమిటా అనేది మీరు చాలా వరకు సతమతం అయిపోయి మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా అయిపోతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ చెడు దోషం వలన మీరు ఆరోగ్యాన్ని అనేది కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టదు. బుర్ర ఒక దుక్కున ఉంటే మనసు ఒక దుక్కునగా ఉంటుంది. లక్ష్మమ్మోరు అనేది పెద్దగా నిలబడదు. మరి మీ మీద ఉండాల్సిన చెడు గ్రహ దోష నివారణలు అనేది 3 కనబడుతున్నాయి. మీ జాతక యోగంలో చూసుకుంటే చాలా వరకు భార్యాభర్తల నుంచి వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు కొన్ని రాబోతున్నాయి. బంధుమిత్రులతో కూడా కొన్ని లేనిపోయిన సికాకులు, లేనిపోయిన నిందలు, మరి దగ్గరికి వచ్చిన కార్యక్రమాలు దూరం కావటం, దగ్గరికి వచ్చిన పెద్ద ఉద్యోగాలు కానీ పనులు కానీ దూరం కావటం, ఎవరు నమ్మినా కూడా వాళ్ళు మనకి మోసం చేయటం, సాయం చేస్తానని చెప్పటం, మన సహాయకారమే వాళ్ళు పొంది అభివృద్ధిగా వస్తుంటారు. మరి ఏమిటి, దీనికి కారణం ఏమిటి అని మీ మైండ్లో, మీ ఆలోచనలో చాలా వరకు ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే మెయిన్గా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని మీరు పూజా బలం చేసుకోండి. దాంతోపాటు శ్రీ గాయత్రి మాత, ఈ అమ్మవారిని గాయత్రి మాతని, దుర్గాదేవి మాతని, ఈ 2 దేవుల్ని వీళ్ళు మనస్ఫూర్తిగా వీళ్ళు పూజించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్టుగైతే తప్పకుండా ఆ భగవంతుడు కృపా కటాక్షం అనేది ఉంటుంది. మెయిన్ బుర్ర బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి.
కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది